మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు చేయూతనిస్తే అద్భుత ఫలితాలు సాధ్యమని పేర్కొన్నారు. మహబూబ్ నగర్ ఫస్ట్ వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 28 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి 100% అనే వినూత్న పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో 263 మంది 10వ తరగతి విద్యార్థులు ప్రేరణ తరగతుల్లో పాల్గొని అనుభవజ్ఞులైన అధ్యాపకుల చేత శిక్షణ పొందుతున్నారు. ఎమ్మెల్యే ఈ శిక్షణలను పరిశీలించి విద్యార్థులు నేర్చుకున్న అంశాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులను చూసి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే మన ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మట్టిలో దాగిన మాణిక్యాలే అంటూ ప్రశంసించారు. జింగ్రానల్స్ అంటే మెటల్స్ గ్రానుల్స్ చేస్తే ఈ రియాక్టెంట్స్ అనేవి రియాక్ట్ అయ్యి ప్రోడక్ట్స్ లాగా ఉంటాయి. అవేమంటే ఇవి బబుల్స్ లాగా ఫామ్ అవుతాయి, సాల్ట్స్ గా. కొంచెం అడ్డు रबर के कागज से टाइट बन कर दे, उसके बाद नकाश की नली से साबुन के पानी में हाइड्रोजन गैस खरीद के दानों की सतह पॉप करके फूटा हाइड्रोजन नहीं फूटता नहीं फूटता नहीं जलता और వాయునాళం కబుర్నీళ్ళకు పంపించండి. ఈ HCl నుంచి తయారైన వాయువు ఈ సబ్బు నీళ్ళకి వెళ్తుంది. ఈ సబ్బు నీళ్ళ నుంచి చిన్న చిన్న బొండలు రావడం మనం గమనిస్తాం సార్. ఆ సమయంలో నిర్ధారణ సామలతో చారాలు చర్య జరిగితే జనసాంద్రతగా ఒక చదరపు కిలోమీటర్లలోని జనాభా సంఖ్యను జనసాంద్రతగా పరిగణిస్తారు. 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన చేస్తారు. జనసాంద్రత అనేది నీటి వసతులు, పర్యావరణ అనుకూలాలను, నేలలు సారవంతంగా ఉన్న ప్రదేశాలలో జనాలు ఎక్కువగా జీవిస్తున్నారు. ఉత్తర భారతదేశంలో అధిక జనాభా గల రాష్ట్రాలు బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు. అధిక జనాభా దేశాలలో భారతదేశం కూడా ఒకటి.